విరాజ్, విరాజ్, విరాజ్! రమ్య, ప్లీజ్ రమ్య, కూర్చుని మాట్లాడుకుందాం. మీతో కూర్చొని మాట్లాడడానికి ఏం మిగులుందాంటీ? నేను విరాజ్తోనే మాట్లాడాలి. తను వచ్చినా కూడా ఇదే చెప్తాడు రమ్య. రియాలిటీని యాక్సెప్ట్ చేసుకో. ఇదంతా నీ ప్లానే కదా? ఏం మాట్లాడుతున్నావు రమ్య? నాకు అవమానం జరగాలనే కదా ఇదంతా చేసింది? లేదు రమ్య, నేనెందుకు అలా చేస్తాను? మాట్లాడుకో. విరాజ్ నీ మాట కళ్ళు మూసుకుని వింటాడని నీకు తెలుసు. నిన్ను నువ్వు గొప్పగా నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశమని ఈ పెళ్లి సెట్ చేశావు. అర్థం కాలేదా? నేనే చెప్తాను. ఈ మిథిల ఫస్ట్ పెళ్లికి ఒప్పించింది. తను చెప్పిందని విరాజ్ కూడా సరే అన్నాడు. అక్కడితో ఆగి ఉంటే బాగుండేది. కానీ ఎక్కడ నేను విరాజ్కి దగ్గరైతే తను మంచి కోడలన్న ముసుగు ఊడిపోతుందని భయపడి ఆ పెళ్లి ఆగిపోయేలా చేసింది. వాట్? కమ్ ఆన్ రమ్య, నిన్ను మిథిలతో పోల్చుకుంటున్నావా? ఏమన్నావు? నిన్ను చూసి భయపడి తను పెళ్లి ఆపేసిందా? రమ్య, నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావని నాకు తెలుసు, కానీ ఈ రేంజ్లో ఊహించుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. డాక్టర్ నెంబర్ ఏమైనా కావాలంటే చెప్పు. ఆ నంబర్ మీరే ఉంచుకోండి, మీకు అవసరం ఉంటుంది. విరాజ్ మనసు మార్చి ఈ పెళ్లిని ఆపింది ఈ మిథిలానే. ఇప్పుడు నేను విరాజ్ తో మాట్లాడితే ఎక్కడ నిజం బయటకొస్తుందోనని తనని బయటకు పంపించేసింది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రమ్య. నువ్వు మిథిలనెందుకు బ్లేమ్ చేస్తున్నావు? నేను వస్తున్నానని తెలిసి కూడా విరాజ్ని ఈ మిథిల ఎందుకు బయటకు పంపించింది? విరాజ్ని నేను బయటకు పంపలేదు రమ్య, తనే వెళ్ళాడు. నేను నమ్ముతానా? ఛాన్సే లేదు. విరాజు మనసులో ఏముందో తన నోటితోనే నేను వినాలి. తనని పిలిపించండి. రమ్య, ఆరు అమ్మా, మీకోసమే చూస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? అమ్మమ్మ, విరాజ్ నేను కేవలం ఫ్రెండ్సే కదా, మరి పెళ్లి చేయిస్తానని మాకెందుకు మాట ఇచ్చారు? మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదా. నా కూతురు కోపంలో ఉండొచ్చు, కానీ తను అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఈ పెళ్లి గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుని వచ్చాను. హ, ఇంత దూరం వచ్చాక కుదరదంటే ఎలా? నువ్వు సిద్ధం చేసిన పాత్రలు చాలా బాగా నటిస్తున్నాయి. నాటకం సూపర్ హిట్ అవ్వడం ఖాయం, డౌటే లేదు. ఇంకా వీళ్ళని అడగడం ఎందుకు మామ్? వీళ్ళకి నచ్చిందే చేస్తున్నారు. వీళ్ళు పెళ్ళంటే మనం తల ఊపాలి, వద్దంటే తల దించుకోవాలి. మన ఇష్టాలతో వీళ్ళకి అవసరమే లేదు. విరాజే వద్దన్నాక ఇక మాట్లాడడానికి ఏముంది రమ్య? తనకి నీతో పెళ్లి ఇష్టం లేదు. మరి నేనేంటి? ఎవరైనా నా ఇష్టాన్ని కన్సిడర్ చేశారా? అమ్మమ్మ, మీరెందుకు మౌనంగా ఉన్నారు? విరాజ్కి ఇష్టం లేదు, వద్దంటారు. ఓకే, కానీ నేను చెప్తున్నాను, నాకు విరాజ్తో పెళ్లి జరగాలి. అది జరిగేలా మీరే చెయ్యాలి. మీరు నాకు మాటిచ్చారు, ఆ మాటని తప్పుతారా? తప్పి మాట తప్పే వాళ్ళవుతారా? ఇది కదా అసలైన ఆట. అరుంధతి కళ్ళల్లోకి చూసి ఆర్డర్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? శభాష్ రమ్య, నువ్వు నేను అనుకున్న దానికన్నా గట్టిదానివే.
చేతులు జోడించి క్షమించమని అడిగే తప్పు నేను చేశాను. ఇచ్చిన మాట నేనెప్పుడూ తప్పలేదు. కానీ జీవితంలో మొదటిసారి మాట తప్పుతున్నాను. నన్ను క్షమించమ్మా. అంటే ఇప్పుడు ఈ పెళ్లి జరగదని చెప్తున్నారా? విరాజ్కి ఇష్టం లేదు రమ్య. బలవంతంగా పెళ్లి చేస్తే మీ ఇద్దరి జీవితాలు నాశనమైపోతాయి. విరాజ్కి నాకు స్నేహం ఉంది కదా అమ్మమ్మ. పెళ్ళయ్యాక ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. అది నీ నిరీక్షణ మాత్రమే రమ్య. దాని మీద ఆధారపడి మీ జీవితాల్ని పణంగా పెట్టలేను. ఇది లాభనష్టాల గురించి ఆలోచించే బిజినెస్ కాదమ్మా, జీవితం. స్నేహం ప్రేమగా మారకపోతే మీ ఇద్దరి భవిష్యత్తు పాడవుతుంది. నీ జీవితం నాశనం చేసిన పాపం విరాజ్కి తగలడం నాకిష్టం లేదమ్మా. నా మాటల వల్ల నీ మనసు గాయపడితే నన్ను క్షమించమ్మా. బాధ కలిగిందని నేను అబద్ధం చెప్పనమ్మమ్మా. కానీ మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. మీరు చాలా పెద్దవారు. అవునా, ఇంత పెద్ద విషయం జరిగిందా? నాకు పక్కా పార్టీ కావాలి. అదే ముందులే ఇచ్చేద్దాం. అయినా నీ గర్ల్ ఫ్రెండ్ చాలా గట్టిదిరా. ఎదురుగా రౌడీ ఉన్నా కూడా అస్సలు భయపడకుండా నీకు సపోర్ట్ గా నిలబడింది. సూపర్. అవును, నా చాయిస్ ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది. దీనికేం తక్కువ లేదులే.